అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా విచిత్రమైన ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు పవిత్ర బంధాలుగా కాకుండా ఏకంగా కార్పొరేట్ ఒప్పందాలుగా మారిపోతాయి. పదండి, ఈ వ్యంగ్యాత్మక కథనాన్ని వివరంగా చూద్దాం. రైట్. ఇక ఈ విచిత్రమైన ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఇక్కడెలా ఉంటుందంటే ప్రేమ, రొమాన్స్, వీటికి బదులుగా రెజ్యూమేలు, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లు. అసలు ఊహించుకోండి ఎలా ఉంటుందో. మన కథలో ఒక మ్యారేజ్ కన్సల్టెంట్ ఉంటాడు. అతను చెప్పే ఈ ఒక్క మాట చాలన్నమాట మొత్తం కథ ఏంటో చెప్పటానికి. ఇది ఫుల్ కార్పొరేట్ స్టైల్, కానీ అదే టైంలో భలే నవ్వొస్తుంది. సరే, మొదటి స్టెప్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అసలిదెలా మొదలవుతుందో చూద్దామా? ఇది మనకు తెలిసిన పెళ్లిళ్ల బ్రోకర్ ఆఫీస్లా ఉండదు. అదో పెద్ద రిక్రూట్మెంట్ ఏజెన్సీలా ఉంటుంది. అక్కడ పెళ్లికొడుకు పెళ్లికూతురు అని పిలవరు. ఒకరు క్యాండిడేట్, ఇంకొకరు ఎసెట్, అంతే. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అబ్బాయినేమో ఒక క్యాండిడేట్ అంటున్నారు. అతని జాబ్ ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్, ఆన్-సైట్ అవకాశం ఇవన్నీ లెక్క. మరి అమ్మాయి? ఆమె ఒక అసెట్ అనమాట. ఆమె విలువ దేంతో కొలుస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యతో. ఇక ఫీలింగ్స్ అంటారా? వాటికిక్కడ అసలు చోటేనేదని క్లియర్గా చెప్పేశారు. ఇక సెకండ్ స్టేజ్ స్టేక్ హోల్డర్ల మీటింగ్. అంటే ఇంకెవరు? మన తల్లిదండ్రులతో ఇంటర్వ్యూనే. ఏ కార్పొరేట్ డీలైనా స్టేక్ హోల్డర్స్ లేకుండా జరగదు కదా. వాళ్ళడిగే ప్రశ్నలు వింటే చాలు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి రిటర్న్స్ ఆశిస్తున్నారో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. చూసారా? మొదటి ప్రశ్నే మీ అబ్బాయి గుణమేంటి, మీ అమ్మాయికి ఏమిష్టాలు అని కాదు. ప్రేమ, అర్థం చేసుకోవడం అవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ప్యాకేజ్ ఎంత అంటే వాళ్ల దృష్టిలో ఇదొక పక్కా ఫైనాన్షియల్ డీల్. వెంటనే పెళ్లికొడుకు తన వార్షిక సిటీసీ అంటే కాస్ట్ కంపెనీని చాలా గర్వంగా చెప్తాడు. ఎందుకంటే అదే అతని మార్కెట్ వాల్యూని డిసైడ్ చేసే అతి పెద్ద మెట్రిక్. కానీ మొత్తం ప్యాకేజ్ చెప్తే సరిపోతుందా? ఊహూ, అసలు నెలకి చేతికి ఎంతొస్తుంది అదే కావాలి. అంటే ఈ ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ మీద నెట్ రిటర్న్ ఎంతొస్తుందో క్లియర్గా తెలియాలన్నమాట. సరే, ఇప్పుడు క్వశ్చన్స్ అమ్మాయి వైపు టర్న్ అయ్యాయి. ఆమెలో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో టెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇవి మోడల్ స్కిల్స్ కాదు, కొంచెం ట్రెడిషనల్ స్కిల్స్. ఈ ఆన్సర్ చూడండి, జనరేషన్ గ్యాప్ని ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తుందో. వంట వచ్చా అనే సాంప్రదాయక ప్రశ్నకు నాకు జొమాటో వచ్చమ్మా అని ఒక టెక్స్ట్ సావి మోడర్న్ సొల్యూషన్ ఇచ్చింది. ఇది నిజంగా క్లాసిక్. బేసిక్ ఫైనాన్షియల్స్ ఓకే అయ్యాయి. సో ప్రాసెస్ ఇప్పుడు థర్డ్ స్టేజ్లోకి వెళ్ళింది. అదే అఫీషియల్ డ్యూ డెలిజెన్స్ ఫేజ్. దీనికోసం చాలా సీరియస్గా ఉండే ఒక స్పెషలిస్ట్, అంటే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చాడు. ఈ బీజీవీ ఆఫీసర్ చెక్లిస్ట్ చూస్తేనే మనకు మొత్తం కథ తెలిసిపోతుంది. శాలరీ స్లిప్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, పాత లవర్స్ కౌంట్, ఈఎంఐ లోన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మరి ఎమోషనల్ మెచ్యూరిటీ? దాన్ని స్కిప్ చేసేశారు. ఎందుకంటే ఈ డీల్ కథ అవసరం లేదన్నమాట. సో ఫైనల్గా మ్యాటర్ కన్ఫర్మ్ అయింది. ఈ కార్పొరేట్ మ్యారేజ్ డీల్లో ఫీలింగ్స్ అనేవి ఆప్షనల్. ఉంటే మంచిది, లేకపోయినా నో ప్రాబ్లం. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం కంపల్సరీ. రైట్. ఇప్పుడు నాలుగో దశ, ఆడిట్ రిజల్ట్స్. ఏ డీటెయిల్డ్ ఆడిట్లో అయినా కొన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి కదా, సేమ్ అలాగే ఈ వెరిఫికేషన్లో కూడా క్యాండిడేట్స్ చెప్పిన దానికి రియాలిటీకి మధ్య పెద్ద తేడాలు బయటపడ్డాయి. ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. ఇది ఈ రోజుల్లో చాలా కామన్ సోషల్ మీడియా ప్రాబ్లం. ఆన్లైన్లో ఫిల్టర్లతో మెరిసిపోయే ప్రొఫైల్కి, ఫిల్టర్లు లేని రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్. ఆమె ఫోటో టెస్ట్ ఫెయిల్ అయిందట. దానికే ఆ అమ్మాయి రియాక్షన్ చూడండి, నిజంగా ఆశ్చర్యపోయింది. అయ్యో, నా నిజమైన ముఖం అప్లోడ్ చెయ్యాలా అని అడుగుతోంది. అంటే ఫిల్టర్డ్ ఇమేజ్లే రియాలిటీ అనుకునే ప్రపంచంలో ఉన్నాం మనం. అందుకు ఆఫీసర్ ఇచ్చిన కౌంటర్ ఇంకా సూపర్. అవును మేడం, మీ రియల్ ఫేస్ కావాలి. ఎందుకంటే పెళ్లి అనేది ఒక నెల ట్రయల్ పీరియడ్ కాదు, ఇది లైఫ్ టైం సబ్స్క్రిప్షన్. ఎంత కూల్గా డైరెక్ట్గా చెప్పాడో చూడండి. ఇప్పుడు ఆడిట్ పెళ్లికొడుకు వైపు తిరిగింది. ఇక్కడ కూడా ఓ కామన్ కార్పొరేట్ అబద్ధం దొరికిపోయింది. అదేంటంటే నాకు మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పడం. కాని రికార్డ్స్ చూస్తే రోజుకి 12 గంటలు లాగిన్లో ఉన్నట్టు చూపిస్తోంది. దానికతనిచ్చిన ఎక్స్ప్లెనేషన్ వినండి. అది ఓవర్ టైం కాదు సార్, అది నా ప్యాషన్. చూసారా, ఎక్కువ పని చేయడాన్ని గ్లోరిఫై చేయడానికి, దాన్ని నార్మల్ చేయడానికి కార్పొరేట్ వరల్డ్లో వాడే టిపికల్ జార్గన్ ఇది. ఇక ఫైనల్ స్టేజ్, ది ఫైనల్ మర్జర్. ఆడిట్లో ఇన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా సరే స్టేక్ హోల్డర్స్ అంటే పేరెంట్స్ డీల్తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే
వాళ్లకు ఏవి ముఖ్యమో ఆ మెట్రిక్స్ మీదే వాళ్ళు ఫోకస్ చేశారు. పేరెంట్స్ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే శాలరీ ఓకే, స్టేటస్ ఓకే, ఇక ఫీలింగ్స్ అంటారా వాళ్లే అడ్జస్ట్ అయిపోతారులే. అంటే ఎమోషన్స్ అనేవి జస్ట్ అడ్జస్ట్ చేసుకోగలిగే ఒక చిన్న డీటెయిల్ మాత్రమే వాళ్ళ దృష్టిలో. డీల్ క్లోజ్ అయిపోయింది. ఇక కొత్త పార్ట్నర్స్ మధ్య జరిగిన ఫస్ట్ కాన్వర్జేషన్ చూడండి. మనం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం కదా అని ఆమె అడిగితే, టైం దొరికితే ఆదివారం మాట్లాడుకుందాంలే అని అతను రిప్లై. ఈ ఒక్క మాట చాలు వాళ్ల స్ట్రాటజిక్ రిలేషన్షిప్లో ఉన్న ఎమోషనల్ గ్యాప్ని అర్థం చేసుకోవడానికే. చివరిగా మన బీజీవీ ఆఫీసర్ వచ్చి ఈ కథకు మారల్ ఆఫ్ ది స్టోరీ చెప్తాడు. అదేంటంటే, ఈ కొత్త ప్రపంచంలో లవ్ అనేది జస్ట్ ఒక యాడ్ ఆన్ ఫీచర్. అసలైన కమిట్మెంట్ ఈఎంఐ మాత్రమే. అంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఎమోషనల్ కమిట్మెంట్స్ కంటే ముఖ్యమైపోయాయన్నమాట. పెళ్ళిళ్ళిక స్వర్గంలో కాదు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అప్రూవ్ అవుతున్నాయి. ఈ మాట మనల్ని ఒక లోతైన ప్రశ్నతో వదిలేస్తుంది. మెట్రిక్స్, రిటర్న్స్ మీదే నడుస్తున్న ఈ ప్రపంచంలో మన జీవితంలో ఎంతో పవిత్రంగా భావించే మరిన్ని బంధాలు ఇలా బిజినెస్ డీల్స్గా మారిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించండి.